Spoken English Lesson 3 for Beginners. In first lesson we learned simple future, how to use will. In second lesson we learned simple past. In lesson 3 we are going to learn present continuous. ఇప్పుడు జరిగే విషయాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. ఈ లిస్ట్లో 100 వర్బ్స్ ఉన్నాయి. సింపుల్ ఫ్యూచర్, సింపుల్ పాస్ట్, ప్రజెంట్ కంటిన్యూస్ సెంటెన్సెస్కి వర్బ్స్ ఎలా యూజ్ చేయాలి అని క్లియర్గా ఇవ్వబడింది. ఇవన్నీ మీరు సెంటెన్సెస్తో ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంగ్లీష్ 25% వచ్చినట్టే. మీరు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడగలుగుతారు. Positive and negative sentences of present continuous. I am coming to a house. నేను మీ ఇంటికి వస్తున్నాను. I am not coming to a house. నేను మీ ఇంటికి రావడం లేదు. రాజీవ్ is going to airport. రాజీవ్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు. రాజీవ్ is not going to airport. రాజీవ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళటం లేదు. మేరీ is cooking. మేరీ వంట చేస్తూ ఉంది. మేరీ ఈజ్ నాట్ కుకింగ్. మేరీ వంట చేయడం లేదు. శిరీష ఇస్ గివింగ్ మనీ టు రవి. శిరీష రవికి డబ్బు ఇస్తుంది. శిరీష ఇస్ నాట్ గివింగ్ మనీ టు రవి. అనిల్ ఈజ్ బయింగ్ ఏ కార్. అనిల్ కార్ కొంటున్నాడు. అనిల్ ఈజ్ నాట్ బయింగ్ ఏ కార్. అనిల్ కారు కొనడం లేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ నాట్ వెయిటింగ్ ఫర్ యూ. నేను నీ కోసం ఎదురు చూడడం లేదు. దే ఆర్ ఈటింగ్. వాళ్ళు తింటున్నారు. దే ఆర్ నాట్ ఈటింగ్. వాళ్ళు తినడం లేదు. హీ ఈజ్ రైటింగ్ ఏ డైరీ. అతడు డైరీ రాస్తున్నాడు. హీ ఈజ్ నాట్ రైటింగ్ ఏ డైరీ. అతడు డైరీ రాయడం లేదు. యు ఆర్ వర్కింగ్ హార్డ్. నువ్వు కష్టపడి పని చేస్తున్నావు. యు ఆర్ నాట్ వర్కింగ్ హార్డ్. నువ్వు కష్టపడి పని చేయడం లేదు. షీ ఈజ్ టేకింగ్ రెస్ట్. ఆమె రెస్ట్ తీసుకుంటూ ఉంది. షీ ఈజ్ నాట్ టేకింగ్ రెస్ట్. ఆమె రెస్ట్ తీసుకోవడం లేదు. ఇప్పుడు చదివిన 10 సెంటెన్సెస్లో మనం 2 విషయాలు గమనించాలి. ఫస్ట్ది ప్రతి వర్బ్కి ఇంగ్ యాడ్ అయింది. సెకండ్ది ప్రతి నెగటివ్ సెంటెన్స్కి నాట్ యాడ్ అయింది. ఇప్పుడు జరుగుతున్న ప్రతి పనికి వర్బ్కి ఇంగ్ యాడ్ చేయాలి. ఆ పని చేయడం లేదు అని చెప్పడానికి నాట్ యాడ్ చేయాలి, అంతే. ఇక్కడ ఉన్న 50 పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ రోజు చదవండి. రోజు చదివితే మీకు ఈజీగా మాట్లాడడానికి వస్తుంది. ఐ రిక్వెస్ట్ యూ టు రీడ్ ఆల్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఎవ్రీ డే. ప్లీజ్ రైట్ సమ్ సెంటెన్సెస్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు యూ ఇన్ యువర్ డైలీ లైఫ్ అండ్ ప్రాక్టీస్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదువుదాం. వేర్ ఆర్ యూ గోయింగ్? ఎక్కడికి వెళ్తున్నావు? ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్. నేను మార్కెట్కి వెళ్తున్నాను. వేర్ ఈస్ రాజీవ్ గోయింగ్? రాజీవ్ ఎక్కడికి వెళ్తున్నాడు? రాజీవ్ ఈజ్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్. రాజీవ్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు. వాట్ ఈజ్ మేరీ డూయింగ్? మేరీ ఏం చేస్తుంది? మేరీ ఈజ్ కుకింగ్. మేరీ వంట చేస్తుంది. హూమ్ ఈజ్ శిరీష గివింగ్ మనీ? శిరీష ఎవరికి డబ్బులు ఇస్తూ ఉంది? శిరీష ఈజ్ గివింగ్ మనీ టు రవి. శిరీష రవికి డబ్బులు ఇస్తూ ఉంది. హూ ఈజ్ బయింగ్ ఏ కార్? కార్ ఎవరు కొంటున్నారు? అనిల్ ఈజ్ బయింగ్ ఏ కార్. అనిల్ కారు కొంటున్నాడు. హూమ్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను. వాట్ ఆర్ దే డూయింగ్? వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ ఈటింగ్. వాళ్ళు తింటున్నారు. వాట్ ఈజ్ రైటింగ్? అతను ఏం రాస్తున్నాడు? హీ ఈజ్ రైటింగ్ ఏ డైరీ. అతను డైరీ రాస్తున్నాడు. హూ ఈజ్ వర్కింగ్ హార్డ్? ఎవరు కష్టపడి పని చేస్తున్నారు? రఘు ఈజ్ వర్కింగ్ హార్డ్.
రఘు కష్టపడి పని చేస్తున్నాడు. ఇలా 50 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. అవన్నీ మీరు చదవండి. రోజు ఒకసారి చదివితే మీరు పర్ఫెక్ట్ అవుతారు. వాట్, వేర్, వెన్, విచ్, హూ, హూమ్ అనే WH క్వశ్చన్స్తోనే కాకుండా ఆర్, ఈస్తో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఆర్ యు గోయింగ్ అవుట్? బయటికి వెళ్తున్నావా? ఎస్, ఐఎమ్ గోయింగ్ అవుట్. నో, ఐఎమ్ నాట్ గోయింగ్ అవుట్. ఇక్కడ పాజిటివ్, నెగటివ్ 2 ఆన్సర్స్ ఉన్నాయి. అవును వెళ్తున్నాను, లేదు వెళ్ళడం లేదు. ఆర్ దే వెయిటింగ్? వాళ్ళు ఎదురు చూస్తున్నారా? ఎస్, దే ఆర్ వెయిటింగ్. నో, దే ఆర్ నాట్ వెయిటింగ్. అవును వాళ్ళు ఎదురు చూస్తున్నారు, లేదు వాళ్ళు ఎదురు చూడడం లేదు. ఆర్ యు ఈటింగ్? మీరు తింటున్నారా? ఎస్, వి ఆర్ ఈటింగ్. నో, వి ఆర్ నాట్ ఈటింగ్. అవును మేము తింటున్నాము, లేదు మేము తినడం లేదు. ఆర్ యు కమింగ్? నువ్వు వస్తున్నావా? ఎస్, ఐఎమ్ కమింగ్. నో, ఐఎమ్ నాట్ కమింగ్. అవును నేను వస్తున్నాను, లేదు నేను రావడం లేదు. ఇప్పుడు ఈస్తో, ఆర్తో ప్లూరల్ ఉంటేనే ఆర్తో అనాలి. యు, వి, దే అనే వర్డ్స్ వచ్చినప్పుడు ఆర్ యూస్ చేయాలి. ఆర్ యు, ఆర్ దే అని. ఇప్పుడు ఈజ్ అంటే సింగిల్ పర్సన్ ఉన్నప్పుడు ఈజ్ యూస్ చేయాలి. హీ, షీ, ఇట్ అని సింగిల్ వర్డ్ ఉన్నప్పుడు ఈజ్ యూస్ చేయాలి. ఈజ్ షీ కమింగ్ నౌ? ఆమె ఇప్పుడు వస్తుందా? ఎస్, షీ ఈజ్ కమింగ్. నో, షీ ఈజ్ నాట్ కమింగ్. అవును ఆమె వస్తూ ఉంది, లేదు ఆమె రావడం లేదు. ఈజ్ షీ రీడింగ్ దిస్ బుక్? ఆమె పుస్తకం చదువుతూ ఉందా? ఎస్, షీ ఈజ్ రీడింగ్. నో, షీ ఈజ్ నాట్ రీడింగ్. అవును చదువుతూ ఉంది, లేదు చదవడం లేదు. ఈజ్ షీ కుకింగ్? ఆమె వంట చేస్తూ ఉందా? ఎస్, షీ ఈజ్ కుకింగ్. నో, షీ ఈజ్ నాట్ కుకింగ్. అవును వంట చేస్తూ ఉంది, లేదు వంట చేయడం లేదు. ఈజ్ హీ టాకింగ్ ఆన్ ఫోన్? అతను ఫోన్లో మాట్లాడుతున్నాడా? ఎస్, హీ ఈజ్ టాకింగ్. నో, హీ ఈజ్ నాట్ టాకింగ్. అవును అతను ఫోన్లో మాట్లాడుతున్నాడు, లేదు అతను ఫోన్లో మాట్లాడడం లేదు. Now we shall read present continuous verses from the Bible. Present continuous sentences from the Bible. We are proclaiming the word of faith. మేము విశ్వాస వాక్యమును ప్రకటించుచున్నాము. I am speaking the truth as a Christian. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను. He is always wrestling in prayer for you. అతను ఎల్లప్పుడూ నీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. Jesus said, I am not seeking glory for myself. యేసు నేను నా మహిమను వెతుకుటలేదు అన్నాడు. Jesus said, I am going to wake him up. యేసు నేను అతని లేపుటకు వెళ్ళుచున్నాను అనెను. Jesus said, the prince of the world is coming. యేసు ఈ లోకాధికారి వస్తున్నాడు అనెను. Jesus said, I am going away and coming back to you. యేసు చెప్పెను, నేను వెళ్ళిపోచున్నాను, మీ యొద్దకు మరలా వచ్చెదను. Jesus said, I am coming soon. యేసు నేను త్వరగా వచ్చుచున్నాను అనెను. I am standing beside the spring. నేను నీళ్ళ ఊట ప్రక్కన నిలుచున్నాను. The daughters of this town are coming to draw water. ఈ ఊరి కుమార్తెలు నీళ్లు చేదుకుంటకు వస్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టాపిక్ మీద ఒక కాన్వర్జేషన్ చదువుదాం. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ప్రాక్టీస్ కోసం ఒక కాన్వర్జేషన్ ఆన్ ప్రెజెంట్ కంటిన్యూస్. Conversation between two friends, Raghu and Vinod.
Raghu, what are you doing? Vinod, I am making a video. Which type of video are you making? Spoken in the video. Okay, what is Lakshmi doing? She is cooking. Is she not going to college today? No, she is not going. She has a holiday. What is Anand doing? He is getting ready to go to office. You are asking about us but not telling about you. What are you doing? I am watching a video. Which video are you watching? Educational video or entertainment video? I am watching an entertainment video. Which one? Watching a movie. Which movie? The Boy in a Forest. The boy missed the way from his school and stuck in a forest. He is undergoing lot of problems. He is searching for food. A monkey, a gorilla, and an elephant are helping the boy. Monkey is giving some fruits. A gorilla is getting a coconut. I think the elephant will break the coconut and fill his water bottle with coconut water. It's very interesting to listen, but I have no time to listen because I am making a video now. Okay, I'll send you the link. You can watch when you have time. Okay, thank you.